గవర్నమెంట్ ఎంత ఇస్తా అని చెప్తుంది. ఇంకా ఏం చెప్పలే మాకు. అసలు కలెక్టర్ కానీ ఎవరే కానీ మా దగ్గరికి రాలి అక్కడక్కడనే అవుతుంది, లొల్లులు అవుతున్నాయి కదా. నోటీసులు ఇచ్చారా మీకు? మాకు ఏమి ఇవ్వలేదు నోటీసులు. ఇవాళ ఏం జరిగింది? అధికారులు మీ గ్రామంకి వచ్చారు రాలేదు ఇంకా. మా అధికారులు ఇంటికి రాలే, అక్కడ దుద్దలు అక్కడ పెట్టిర్రు మీటింగ్. పొద్దున్న వచ్చిండ్రు అంటారంటే రాగానే మా వాళ్ళు అంతా ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టుంటే మా ఊళ్ళో పెట్టాలి, వేరే ఊరికి ఎందుకు అంటే అన్నారు అంతే. ఇక తర్వాత ఎవరు ఆఫీసర్ వచ్చినారు, లొల్లి అయిందట, నేనైతే లేకుంటే. ఇప్పుడు మీకు ఇష్టమేనా ఫార్మా కంపెనీలకు భూమి? ఏదే కంపెనీ అంటే వేరే, కానీ ఫార్మా అంటే భయం అందరికి. ఫార్మా అంటే భయం, పొల్యూషన్, నీళ్ళు కానీ అన్నీ కలుషితం అవుతాయి, గాలి కలుషితం అవుతుంది. వీడికే మా ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ అది లేని పొందింది అట్లా అంతే. ఇప్పుడు ఎవరైనా ఈ గ్రామంలో ఇండ్లు పోతున్నాయా ఈ ఫార్మా కంపెనీల కింద? ఇండ్లు పోయే పరిస్థితి? ఇండ్లు అయితే ఏం చెప్పలేదు, ఓన్లీ పట్టా భూములు, ల్యాండ్లో. అంటే మాది అయితే గౌటాన్లు, మాది ఉన్నాయి గౌటాన్లు. మీది ల్యాండ్ పోతుందా ఫార్మా? ఇల్లు పోతుంది మీ ఇల్లు. ఇక కంపెనీ వేస్తున్నారు అంటే మరి ఇక ఇండ్లు కట్ చేయవలసిందే కదా. మరి కంపెనీ ఉంటే కదా ఇండ్లు డబల్ రోడ్లు చేసుడు, అవి చేసుడు, ఇవి చేసుడు. ఆ డబల్ రోడ్ రాకుండే కంపెనీ వేసి ఎక్కునింటానంటే ఇప్పుడు కంపెనీ ఉంటే డబల్ రోడ్లు లేవాటి మా ఇండ్లని కట్ అవుతున్నాయి. మరి మేము పోయి ఆడుండాలి. ఇప్పుడు భూములు పోయేటోళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇండ్లు పోయేటోళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది. డబుల్ బెడ్రూమ్ చెప్తున్నారు, నమ్మకం ఏముంది? కేసీఆర్ అట్లని చెప్పిండు, డబల్ బెడ్రూమ్ అంటున్నాను. అక్కడ వాళ్ళకి ఏమి ఇచ్చిండే, మీ వాళ్ళకి మాకైతే ఏమి ఇవ్వలే. మరి ఈయన కూడా మాకు ఇస్తాడని గ్యారంటీ ఏముంది? ఇస్తాడా? నమ్మాలనా? ఇన్ని రోజులు అయితే నమ్మించిండు, ఇండ్లు పోగొడుతున్నాడు, భూములు పోగొడుతున్నాడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే కదా మీ ప్రాంతానికి? ఎమ్మెల్యేనే, కాకపోతే ఇప్పుడు నిజానికి అయితే మాత్రం ఇస్తాడా ఇయ్యడా బాధ అది ఒక్కటి ఉంది మాకు. ఇప్పుడు ఇక భూములు ఎవరైనా కూడా అంత పెద్ద కాస్తు పోగొట్టుకొని ఎవరికైనా బాధ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మేము బతికేదే రైతులం, గిది మీద భూమిల మీద. మరి ఆ భూములు విడిచిపెట్టి ఎక్కడ పోవాలి? పట్నం బొంబాయి పోయినా కానీ కూడా మాకు ఉండడానికి గూడు ఇంత ఇల్లు ఉండాలి. కొంచెం మళ్ళీ వచ్చి చేసుకోవాలన్నా కూడా ఒక అద్దెకర భూమి అన్న ఉండాలి. మరి ఉన్న కాడకి అంతా గుంజుకున్న వాటి భూములు పోతుంది కదా. ఇక్కడ ఎకరం విలువ ఎంత ఉంది? ఇక ఈయననేమో 10 లక్షలు ఇస్తానే అంటున్నంట. 10 లక్షలకు 70 లక్షలకు ఎంత తేడా ఉంటుంది? మరి ఇప్పుడు 10 లక్షలకి ఇప్పుడు అమ్ముకొని మేము నెత్తి మీద ఇక మా అంటే 4 సంవత్సరాలు బతుకుతాం 10 లక్షలు తీసుకొని. తర్వాత ఏమిటి మీద బతకాలి? అందరికి ఇబ్బంది ఉంటుంది ఎవరికైతే కూడా. ఇప్పుడు చూడు ఇంతగానం గొడవ చేసిరి, వాళ్ళకు ప్రాబ్లమే, మాకు ప్రాబ్లమే, ఊరికంతా ప్రాబ్లమే చేయబట్టే. ఒక్క ఊరు 3 ఊళ్ళు పోతే 30 ఊళ్ళు బతుకుతాయి అన్నమాట సారు. మరి 3 ఊళ్ళు నేడేస్తాడు, ఇప్పుడు ఏడికి కొని వేస్తాడు. మేము పోయినా కానీ కూడా మాకు ఎవరైనా ఇంత గుడి చేసుకొని స్థలం ఇవ్వాలా? ఇయ్యరు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఏం మేము ఏం కోరుకుంటలేము అయ్యా. ఇక మాకు ఇంత మంచిగా వాళ్ళు ఇంత ఇండ్లు ఉండనీకే, మాకు భూములు ఉండనీకే భూములు కావాలి. అదే ఫార్మా కంపెనీ బదులు వేరేది ఏదన్నా మంచిగా మెడిసినా లేకపోతే కాలేజా ఏదన్నా పెట్టాలి. కానీ తెచ్చి ఫార్మా కంపెనీ వేసి మాకు అందరికి బతకనీకి లేకుండా ఇంకా 10 సంవత్సరాలు అయితే ఊళ్ళో ఉండనీకి కూడా లేకుంటుందంట. అట్లా ఎందుకు చేస్తుండు? మరి అదే ఫార్మా వేసే బదులు వేరేది ఏదన్నా పెట్టవచ్చు కదా. మంచిది ఏదన్నా డెవలప్ అయ్యేది, సిమెంట్ ఫ్యాక్టరీ అన్నా లేకపోతే హాస్టల్ అన్నా కాలేజ్ అన్నా మంచిది ఏదైనా పెట్టాలి, ఒక పేరు ఉంటుంది. తెచ్చి దీనికి ఫార్మా కంపెనీ ఎందుకు పెడుతుండు? అక్కడ వేసుకోవాలి, పెద్ద జంగల్ ఉన్నాక పెద్ద ఆస్తులు ఉన్నాక. ఇక్కడ కూడా ఉన్నాడు గవర్నమెంట్ ల్యాండ్, ఒక 600 ఎకరాలు ఉంది. నాకు తక్కువ ఎంత ఉన్నా కూడా మా అంటే 300 ఎకరాలు అంటుండ్రు. 300 ఎకరాలకు 3000 ఎకరాలు తీస్తుండు. దానికి దీనికి ఎంత డిఫరెంట్? ఇండ్లు పోతున్నాయి, భూములు పోతున్నాయి. రోడ్డుకు మేము అప్పుడు ఉన్న దాంట్లోనే చదువుకుందామంటే కట్టుకున్నాము. ఇప్పుడు ఉన్న ఇల్లును కూడా పోగొట్టబట్టే మేము ఏడవై గుడి చేసుకోవాలి, ఆస్తులు పోవటే, ఇండ్లు పోవటే, ఏడుకోవాలి అర్థమవుతలేదు. మార్కింగ్ పెట్టిండ్రు, ఇదే నా ఇల్లు. ఇదేనా మీ ఇల్లు? ఇక్కడ మార్కింగ్ పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఈ మార్కింగ్ అదేనా అమ్మా? ఇదే. ఇంత పోతుంది, ఇంత తీస్తే నేను ఏడుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు కట్ అవుతుంది అనేది కూడా తెలుస్తలేదు నాకు. ఇప్పుడు అంత లోపలికి తీస్తాడు. మరి అందులో మేము ఎంత బతకాలి, మా పిల్లల్ని ఎట్లా ఉంచుకోవాలి, మేము ఎట్లా ఉండాలి? మళ్ళీ మాకు ఏడన్నా జాగా చూపిస్తాడా కట్టుకొని? అట్లా చూపిస్తాడని మాకు గ్యారంటీ ఏముంది? ఫస్ట్ మాకు జాగా చూపించి మాకు ఉండడానికి ఇల్లు ఇచ్చి తీసే కూడా మాకేం బాధ అనిపించదు. ఏం చేస్తాడేమో సారికి మాకైతే తెలియదు. ఈ మార్కింగ్ రోడ్డు వెడల్పు కోసం తీసిండు. రోడ్డు గురించే. మరి ఇప్పుడు ఇది మండలం అయింది కదా, దుద్యాలు మండలం అయినందుకు ఇది ఫార్మా వాడేటందుకు దాని గురించి డబల్ రోడ్ చేస్తుండు. డబల్ రోడ్ చేసేటందుకు అన్ని మార్కింగ్లు వేసిండ్రు మొత్తం ఇండ్లకు అన్నిటికీ. అవి మళ్ళీ తెలంగాణ వేసిపోయినరు. అవి కూడా ఇప్పుడు అధికారులు మిమ్మల్ని ఏం అడగకుండానే మార్కింగ్ వేసిపోయినారు. తెలంగాణ వేసిపోయినారు. మాకు ఎవరికి తెలియదు. ఇట్లా మీరు వచ్చినట్టు పట్టపగలు వచ్చింటే ఇప్పుడు ఇట్లా తెలుస్తుండే ఏందనేది అడుగుతుట్టిమి. మరి ఎవరికి తెలియకుండానే వచ్చిండ్రు వేసిపోయినారు. పగలైనాక మేము లేసి చూస్తే మార్కింగ్ ఉండదు, మాకు తెలియదు. ఇప్పుడు నీ ఇల్లు పోతుంది కదా, మార్కింగ్ వేసారు కదా, నువ్వు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నావు? ఏం చేస్తాము? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మాకైతే ఇంకేం కలవలేదు. మీ ఇండ్లు పోతున్నాయని మాకు ఎవరికి అడగలేరు. వాళ్ళు వేసిండ్రు పోయినరు అంతే. వాళ్ళు వచ్చినాక మీది ఇంత ఇల్లు పోతుందంటే మనం ఏమన్నా అడుగుతాం, మరి ఏడుండాలి సార్ అని అడుక్కుంటాం. మరి ఏడ పెడతారో మమ్మల్ని తెలియదు కదా. తెలియదు. మేము ఇప్పుడు ఏం అన్నికే రాదు, అట్లానే గమ్మున్నాం.
ఫార్మా కంపెనీలకు రోడ్డు కోసం కూడా రోడ్డు వెడల్పు కోసం ఇండ్లను కూల్చివేయడానికి మార్కింగ్ ఇచ్చారు. ఈ మార్కింగ్ పై కూడా ఇక్కడ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది.